ఒక చిన్న డౌట్. మనం మాట్లాడేటప్పుడు ప్రతిసారి పేరు చెప్పాలా? ప్రియా ఇస్ మై సిస్టర్, ప్రియా ఇస్ వెరీ కైండ్, ప్రియా స్టడీస్ వెల్, ప్రియా గోస్ టు స్కూల్, ప్రియా ఇట్స్ ఫుడ్. ఇలా ప్రతిసారి ప్రియా 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 అని చెప్తూ ఉంటే ఎలా ఉంటది? కొంచెం బోర్‌గా అనిపించట్లేదా? సో, అక్కడ మనకు హెల్ప్ చేసే ఆ మ్యాజిక్ వర్డే ఈ ప్రనౌన్ అన్నమాట. సో, ఈరోజు మనము ప్రనౌన్ అంటే ఏంటి? దాని టైప్స్ ఏంటి? అసలు ఎక్కడ వాడాలి? ఎలా వాడాలి? అని 100% క్లియర్‌గా మనము అర్థం చేసుకోబోతున్నాము, నేర్చుకోబోతున్నాం. సో, వాచ్ టిల్ ద ఎండ్. వీడియో అయిపోయేదాకా స్లోగా, కేర్‌ఫుల్‌గా విని ప్రొనౌన్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు మనము ఈ లెసన్‌లో అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? అసలు వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా చూడబోతున్నాము. ఇన్ డీటెయిల్ చూడబోతున్నాము. అట్ ద సేమ్ టైమ్ మనము టైప్స్ ఆఫ్ ప్రొనౌన్సే కాకుండా అవి ఎలా వాడాలి మన రెగ్యులర్ బేసిస్‌లో, మన డైలీ ఇంటరాక్షన్స్‌లో చాలా సార్లు అసలు వితౌట్ అవర్ నాలెడ్జ్ మనకు తెలియకుండానే ప్రతిరోజు వాడుతూనే ఉంటాము. సో, వాటిని నీట్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఎ ప్రొనౌన్. యెస్, ప్రొనౌన్ అంటే ఏంటి అంటే మనము ప్రతిసారి కూడా పేర్లను పిలిచడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఆ పేర్లని రీప్లేస్ చేయడం అన్నమాట. ఆ పేర్లను బదులు మనము ఇంకో పేరుని వాడుతున్నాము. ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అపర్ణ అని ఉంది. సో అపర్ణ ప్రతిసారి అపర్ణ వెళ్ళింది, అపర్ణ వచ్చింది, అపర్ణ తినింది ఇలా అంటూ ఉంటే చాలా బోర్‌గా ఉంటది గదా! సో ఈ అపర్ణ అనే పేరు బదులు నేనేం చెప్తాను, అపర్ణ వెళ్ళింది, ఆమె తినింది, ఆమె వచ్చింది అని. ఇప్పుడు ఆమె అనేటువంటి మనం తెలుగులో ఆమె, అతను అనేసి వాడుతూ ఉంటాం కదా! సో, వీటిని మనం ఇంగ్లీష్‌లో ప్రొనౌన్స్ అని అంటామనమాట. సో, రీప్లేస్‌మెంట్ ఆఫ్ నౌన్ ఈ పదం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రొనౌన్ డెఫినిషన్ అంతా కూడా ఇదే. ఇట్ ఈస్ ఎ రీప్లేస్‌మెంట్ ఆఫ్ ఎ నౌన్ అనమాట. సో, ఈ వర్డ్ ఏం చేస్తుందంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపర్ణ ఉంది. అపర్ణ బదులు నేనేం పెట్టాను ఆమె. అపర్ణ ఇప్పుడు క్లాస్ చెప్తుంది. ఆమె క్లాస్ తర్వాత వెళ్ళి ఫుడ్ తింటది. సో, ఇక్కడ ఆమె అని నేనేం చేస్తున్నాను, అపర్ణ బదులు ఆమె అని రీప్లేస్ చేశాను. ఈ ఆమె అనే దాన్ని ప్రొనౌన్ అని అంటే, అపర్ణ ఏమైతది అంటే యాంటిసిడెంట్ అని అంటామనమాట. ఏంటి పదం అసలు యాంటిసిడెంట్ అంటే, ఏ పదాన్నైతే మనం రీప్లేస్ చేస్తున్నామో, ఆ పదాన్ని మనము యాంటిసిడెంట్ అంటాము. ఆ రీప్లేస్ చేసి రాసినటువంటి ఈ షీ, హీ అని రాస్తున్నాం గదా! వీటిని మనం ఏమంటాము? ప్రొనౌన్స్ అని అంటామనమాట. ఓకే. సో, ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సమీరా లవ్స్ వాచింగ్ మూవీస్. బట్ షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ హారర్ ఫిలిమ్స్. ఇక్కడ సమీరా అనేది ఒక పేరు కదా! మనం ఎస్టర్డే చూసాము. సమీరా అనేది ఒక నౌన్. సో, ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నాను, బట్ సమీరా ఇస్ నాట్ ఫాండ్ ఆఫ్ అని చదవట్లేదు కానీ, బట్ షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్, షీ అని నేను సమీరా బదులు రాశాను. ఐ రీప్లేస్డ్ సమీరా బై షీ. సో ఈ షీని మనం ఏమంటాము అంటే ప్రనౌన్ అని అంటాం. ఇక్కడ యాంటిసిడెంట్ ఏంటి? సమీరా. ఎందుకంటే సమీరా అనే వర్డ్ని నేను, సమీరా అనే నౌన్ని నేను ప్రొనౌన్‌తో రీప్లేస్ చేశాను. ఏదైతే రీప్లేస్ చేయబడిందో అది యాంటిసిడెంట్ అయితే, ఎక్కడైతే రీప్లేస్ చేసి రాసామో ఆ వర్డ్‌ని మనం ప్రొనౌన్ అని అంటాము. సో, చాలా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. చాలా సింపుల్‌గా, ఈజీగా మనం నేర్చుకుందాము. ఫస్ట్ టైప్ ఏంటి అంటే పర్సనల్ ప్రొనౌన్. అసలు వాట్ ఈస్ ఎ పర్సనల్ ప్రొనౌన్? పేరులోనే మీకు కనిపిస్తుంది కదా! పర్సనల్ అంటే కంప్లీట్‌గా అది మనకు సంబంధించింది. కంప్లీట్‌లీ ఇట్స్ ఫర్ యూ. అది కంప్లీట్‌గా మనకు సంబంధించినటువంటి ప్రొనౌన్ అన్నమాట. యెస్. సో, ఫస్ట్ పర్సన్ ఎవరు? మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. నేను కదా! ఐ అంటే నేను, నాది, ఇట్స్ మీ. నేను, నా అని ఎక్కువ మనము ఐ, మీ అని వాడతాము. సో, నెక్స్ట్ ప్లూరల్‌లో ఏమని వాడతాము? ఒకవేళ నేను కాకుండా నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అప్పుడు నేను అని వాడను. నేను మేము, మీరు అని వాడతాము కదా! సో, వీటిని మనము ప్లూరల్ అంటాము. ఎక్కడైతే ఒక్కళ్ళే ఉంటారు, ఓన్లీ వన్ ఒక్కళ్ళే ఉంటే సింగులర్ అంటాము. మోర్ దాన్ వన్
మోర్ దాన్ వన్ మనం ఏమంటాము, ప్లూరల్ అని అంటాం. ఓకేనా. సో సెకండ్ పర్సన్ అంటే ఇతర వ్యక్తి, ఇంకో పర్సన్, నెక్స్ట్ పర్సన్. సో అతన్ని మనం ఏమంటాం, యు అంటాం. నేను, నువ్వు అంటాం కదా, నువ్వు. సో ఈవెన్ ప్లూరల్లో కూడా మనము నువ్వు అనే అంటాము. ఓకేనా. థర్డ్ పర్సన్లో అంటే ఏంటి, నేను నువ్వు కాకుండా ఆ మూడో వ్యక్తిని మనం ఎలా అంటాము, ఆమె, అతను అని అంటాం కదా. సో దాన్ని మనము ఇక్కడ హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. దే అంటే ఏంటి, ప్లూరల్. అంటే అతను, ఆ థర్డ్ పర్సన్ ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఉంటే మనము దే అని అంటాం. ఓకే. సో సింపుల్గా నేను ఇక్కడ రాయాలి అంటే ఐ, యు, వి, దే ఒక గ్రూప్ అయితే, హీ, షీ, ఇట్ ఒక గ్రూప్ అన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను, నువ్వు, మేము, మీరు. ఓకేనా. నేను, నువ్వు, మేము, మీరు. సో ఇది ఒక గ్రూప్ అనుకుంటే, ఆమె, అతను, ఇట్, అది. సో ఒక నాన్ లివింగ్ థింగ్ ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ ఐ, యు, వి దే ఒక గ్రూప్ అయితే, హీ, షీ, ఇట్ ఒక గ్రూప్. వీటిని మనం ఏమంటాము, పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు చూస్తే మనము థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్. ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అని అంటే, ఇందాకనే మనం చూసాం కదా, ఐ, యు కాకుండా ఇతర వాళ్ళని అంటే హీ, షీ, ఇట్, వీళ్ళని మనము థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అని అంటాం అనమాట. సో హీ, షీ అని ఎవరిని, హీ అండ్ హిమ్ అని ఎవరిని అంటాం మనము, ఒక మేల్ జెండర్ ని అంటాము కదా. మేల్ జెండర్ ని మనము, మగవాళ్ళని మనము ఎక్కువగా హీ అండ్ హిమ్ అని మనము సంబోధిస్తూ ఉంటాము. సో దిస్ ఇస్ కాల్డ్ మాస్కులైన్. మాస్కులైన్ అంటే మగవారికి సంబంధించింది. ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే, అవి ఫెమినైన్ జెండర్. వాట్ ఈస్ అ ఫెమినైన్ అంటే, ఫీమేల్, ఒక ఆడవాళ్ళకి సంబంధించింది అనమాట, ఆడవాళ్ళకి సంబంధించింది. సో షీ, హీ, షీ, హీ అనేవి సింగులర్ ప్రొనౌన్స్ అయితే, ఈ హిమ్, హర్ అని ఉన్నాయి కదా, వీటికి ఇంకో పేరు కూడా ఉంది, అది మనం చూడబోతున్నాము. సో ప్రొనౌన్ ఇట్కి ఏంటంటే ఇట్టే. సో ఒక నాన్ లివింగ్ థింగ్ ఎప్పుడు కూడా ఇట్ అనే మనము మాట్లాడతాము. ఎస్. సో థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అంటే ఏం, మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. థర్డ్ పర్సన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది హీ, షీ, ఇట్. ఈ మూడు మీకు గుర్తొస్తే చాలు. దాని తర్వాత మనం ఇంకా డీటెయిల్గా చూడబోతున్నాము, హీని ఇంకా మనం ఎలా మాట్లాడొచ్చు, షీని ఇంకా ఎలా మనం మాట్లాడొచ్చు అని. ఎస్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. ద యాపిల్ వాస్ పిక్డ్ బై మీ. ఇక్కడ ఏంటి ప్రొనౌన్, మీ, నేను. సమీరా విల్ బై కాఫీ ఫర్ యూ. యూ, నువ్వు అనేది ఇక్కడ ఒక ప్రొనౌన్. ఆరన్ గేవ్ హిమ్ ల్యాప్టాప్. హిమ్ ఎవరికి ఇచ్చాడు, అతడికి ఇచ్చాడు. హిమ్ అనేది ఒక థర్డ్ పర్సన్ అయిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. డన్. సో పొసెసివ్ ప్రొనౌన్స్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొనౌన్ ఇది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మనం వాడతాము కానీ మనకు తెలియదు అది ప్రొనౌన్ అని. ఓకే. సో ఏంటివి అంటే, పొసెసివ్ అంటే అసలు మీనింగ్ ఏంటి, పొసెసివ్ అంటే ఖచ్చితంగా అది నాది అని ఒక అథారిటీతో, ఒక డామినేషన్తో, ఇది నాది, నాకు మాత్రమే సంబంధించింది అని చెప్పడం అనమాట. ఫీలింగ్ లైక్ మై ఓన్. సో అందుకే దీని అంటారు పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే, అది ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. అంటే కంప్లీట్గా ఇది నాది, నాదే అని అంటాం కదా, నేను ఎవరికి ఇవ్వను అసలు ఈ బుక్, ఇది నా బుక్ అని అంటుంటారు పిల్లలు. సో అలాగా మాట్లాడే వాటిని ప్రొనౌన్స్ అని అంటాం, పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. సో కొన్ని మనం చూద్దాం. సింగులర్ అంటే నేనేం చెప్పాను, ఒక్కరికి సంబంధించింది మాత్రమే సింగులర్ అయితే, మోర్ దాన్ వన్ ని మనం ప్లూరల్ అంటామని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఎలా వాడతామంటే, ఇట్ ఈస్ మైన్, ఇది నాది, నాదే, నాది అని అంటాం కదా. సో దాన్ని మనం మైన్, ఇట్స్ మైన్ అని అంటాము. అదే చాలా మంది ఉన్నారనుకోండి మీతో పాటు, సో ఇది మాది, ఇది మాదే అనడానికి అవర్స్ అని అంటాం. ఇది మాదే, ఇది నాదే అని అంటాం అనమాట. సెకండ్ పర్సన్ లో పొసెసివ్ ప్రొనౌన్ ఎలా వాడతామంటే, ఇట్స్ యోర్స్, ఇది నీది, నీది మాత్రమే, ఇది నీది అనడానికి ఇట్స్ యోర్స్ అంటాము. ఈవెన్ ప్లూరల్లో కూడా ఒకటి మాత్రం ట్రిక్ గుర్తుపెట్టుకోండి, యూకి
సింగులర్ ప్లూరల్ రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. యూకి సింగులర్ ప్లూరల్ రెండు సేమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్లో అంటే థర్డ్ పర్సన్ మనం నేనేం చెప్పాను మీకు గుర్తుపెట్టుకోమని, హీ షీ ఇట్ కదా, నేను ఇక్కడ రాస్తున్నాను. థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్, ఫస్ట్ పర్సన్ అంటే ఐ, సెకండ్ పర్సన్ అంటే యూ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సింగులర్ అంటే ఒక్కళ్ళకి సంబంధించింది కాబట్టి అది ఐ అనే వస్తుంది, ప్లూరల్ అంటే వి అని వస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనము ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కానీ పొసెసివ్ ప్రొనౌన్స్ కానీ మనం రాసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ పర్సన్ అంటే ఐ, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్. సో ఈ థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ ని పొసెసివ్ ప్రొనౌన్స్ లో ఎలా రాయొచ్చు అంటే, అది అతనిది, అతడిదే, అది ఆమెది, ఆమెదే అనడానికి ఎలా మాట్లాడతామంటే, ఇట్ ఈస్ హెర్స్, ఇట్ ఈస్ హర్, దిస్ బుక్ ఈస్ హర్స్, దిస్ బుక్ ఈస్ ఇట్స్. సో ఇలా మనం మాట్లాడతాం అనమాట. ప్లూరల్లో ఎలా వాడతాము, వాళ్ళది అంటాము. ఇక్కడేమో అతనిది, ఆమెది అని మాట్లాడితే ఇక్కడ వాళ్ళదే. ఓకేనా? ఇది వాళ్ళదే అని చెప్పడానికి ఇట్స్ దేర్స్, దిస్ బుక్ ఇస్ దేర్స్ అని అంటాం అనమాట. సో వీటిని మనము పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పెన్సిల్ నాది అని చెప్పడానికి దిస్ పెన్సిల్ ఇస్ మైన్, ఈ పెన్సిల్ నాది. ఇక్కడ మైన్ అనేది మనకు పొసెసివ్ ప్రొనౌన్. సెకండ్ పర్సన్ గురించి చూస్తే దిస్ క్యాలిక్యులేటర్ ఇస్ యోర్స్, ఇది నీదే, నాది కాదు ఇది నీదే అని చెప్పడానికి ఇక్కడ యోర్స్ అని వాడుతున్నాం. సో యోర్స్ ఈజ్ అ పొసెసివ్ ప్రొనౌన్. హర్ బుక్ ఈస్ మిస్సింగ్, ఇది ఆమెదే కదా, ఆమె బుక్ కదా మిస్ అవుతుంది, నా బుక్ కాదు కదా మిస్ అవుతుంది. సో హర్, ఇక్కడ హర్ అనేది కూడా ఎలా సంబోధిస్తున్నాం మనం, పొసెసివ్ ప్రొనౌన్ లాగా మనము చూస్తున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్కి వస్తే ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే, మీ పేరుని చూస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ డెఫినెట్, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ నాట్ పర్టికులర్, ఇట్స్ ఇండెఫినెట్ అంటే ఆపోజిట్ ఆఫ్ డెఫినెట్. అంటే ఒక ప్రాపర్ పర్టికులర్ పర్సన్ ఇక్కడ ఉండరు, ఒక ప్రాపర్ పర్టికులర్ వస్తువు ఉండదు, ఒక దాని గురించి మనం దేని గురించి కూడా మనము స్పెసిఫిక్గా ఇక్కడ మనము మెన్షన్ చెయ్యమన్నమాట. ఓకే, అంటే ఇలాగా ఆల్ అంటే సపరేట్గా ఇది నీది నాది అని చూసాం కదా, అలా నీది నాది అని చూడకుండా ఆల్, అందరికీ, ఎవరికైనా, ఇద్దరికేమో, ప్రతి ఒక్కరికి, ఇలాగా ఇలాంటి వర్డ్స్ని కూడా మనము ప్రొనౌన్స్ అని అంటాం. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రొనౌన్స్ అంటే మోస్ట్లీ మనం ఐయువిదే, సో వీటి మీదే రీప్లేస్మెంట్ ఆఫ్ నౌన్ అనే చూస్తాము. కానీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో దెర్ ఆర్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఏంటి అవి అంటే, ఎక్కడైతే మనం పర్టికులర్గా పర్సన్ థింగ్ ని మెన్షన్ చేయము, కానీ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో సమ్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇఫ్ యూ హ్యావ్ ఎ నోట్బుక్ ప్లీజ్ రైట్ డౌన్, మీరు కాపీ చేసుకోండి. ఎస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి. ఎవ్రీ వన్ ఇన్ ద క్లాస్ నీడ్స్ టు కమ్ అప్ విత్ అన్ ఐడియా. ఇక్కడ ఎవ్రీ వన్ అని చెప్పాలి, స్పెసిఫిక్ గా మనము ఒక పర్సన్ ని మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఎవ్రీ వన్ ఏంటి, ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్. కెన్ సమ్వన్ మెసేజ్ హర్, ఎవరైనా ఒకరు మెసేజ్ చేస్తారా, ఎవరైనా, ఇక్కడ నేను రాస్తున్నాను ఇండెఫినెట్ గురించి, ఎవరైనా చేస్తారా, ఎవరో ఒకరికి, ఇలాగా, ఇలాంటి ఎవరు, వి డోంట్ నో ఎవరు అది కదా. సో ఈ ఎవరు, ఎవరికైనా అనేవి కూడా మనకు ప్రొనౌన్స్ అని అంటాం అనమాట. ఇక్కడ సమ్వన్ అనేది ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ టు బిల్డ్ ఎ హౌస్, హౌ మచ్, మచ్ ఎంత, అసలు ఎంత అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పట్లేదు ఇక్కడ. సో ఓకేనా, మచ్ అనేది కూడా ఇక్కడ ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ అమౌంట్ మనం మెన్షన్ చేయట్లేదు. యా, నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అసలు ఏంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే, ఇట్ రెఫర్స్ బ్యాక్ టు ఎ నౌన్. మళ్ళీ తిరిగి అది ఆ నౌన్నే చూపిస్తుంది, ఆ ప్రొనౌన్నే చూపిస్తుంది ఆ సెంటెన్స్ లో. ఎలాగా అంటే చూడండి, మై సెల్ఫ్ అంటే ఇక్కడ ఏముంది, మళ్ళీ ఇది మై అనేది ఒక ప్రొనౌన్ కదా. సో యూ ఒక ప్రొనౌనే కదా, హిమ్ ఒక ప్రొనౌనే కదా, హర్ కూడా ఒక ప్రొనౌన్, ఇట్ కూడా ఒక ప్రొనౌన్. ఇక్కడ చూడండి, అవర్ ఒక ప్రొనౌన్, యూ ఒక ప్రొనౌన్, దెమ్ ఒక ప్రొనౌన్. సో ప్రొనౌన్ నే మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ అది మీకు చాలా ఈజీగా మీరు దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మై సెల్ఫ్, ఆర్ సెల్ఫ్, యోర్ సెల్ఫ్, యోర్ సెల్ఫ్,
హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, వీటన్నిటిలో కూడా ప్రొనౌన్స్ ఉన్నాయి. తిరిగి బ్యాక్ టు ప్రొనౌన్, బ్యాక్ టు నౌన్ ని రిప్రజెంట్ చేసే దాన్ని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ బాట్ మైసెల్ఫ్ ఫ్లవర్స్. ఇక్కడ మైసెల్ఫ్ అనేది ఒక ప్రొనౌన్. యూ హెల్ప్ యోర్ సెల్ఫ్ విత్ డిన్నర్. యోర్ సెల్ఫ్ ఇక్కడ ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. హర్ సెల్ఫ్ చూడండి, ఇక్కడ షీ ఉంది, హర్ సెల్ఫ్ ఉంది. షీ అనేది మనకి పర్సనల్ ప్రొనౌన్ అయితే ఇక్కడ హర్ సెల్ఫ్ ఏమవుతుంది, ఇది పర్సనల్. ఓకేనా, ఇక్కడ హర్ సెల్ఫ్ ఏమైపోతుంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయిపోతుంది అనమాట మనకి, ఎందుకంటే రిఫ్లెక్టింగ్ బ్యాక్ టు ద ప్రొనౌన్. యా, ఇంకా ఇంకొక టైప్ ఆఫ్ ప్రొనౌన్ చూద్దామండి, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అనమాట ఇవి. సో ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఏంటంటే, సో సారీ ఇందాక మనం చూసింది అనమాట ఇది కూడా, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్ కదా, సారీ. యా, సో ఇక్కడ నేను రాశాను, ఇది ఇంటెన్సివ్, ఇట్స్ నాట్ రిఫ్లెక్సివ్. చూడండి, సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చదివేశాం కదా ఈరోజు, అలాగా అప్పుడప్పుడు అలా అవుతుంటుంది. సో కొంచెం మీరు ఇంకో ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కన్ఫ్యూషన్ ఉండదు అనమాట. యా, ఓకే. సో ఎస్, ఈరోజు మనము ప్రొనౌన్స్ గురించి చూసుకున్నామండి. చాలా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసుకున్నాము, ప్రొనౌన్స్ చదివాము, అసలు వాట్ ఈస్ ఎ ప్రొనౌన్ అని చూసాము, అసలు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసాము. అందులో మనం పర్సనల్ చూసాము కదా, పర్సనల్ చూసాము, పొసెసివ్ చూసాము, ఇంకా ఏం చూసాం చెప్పండి, రిఫ్లెక్సివ్, ఇంటెన్సివ్, ఇండెఫినెట్, ఇవన్నీ కూడా మనము ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో మనము చూసాం. సో చాలా వరకు మన వాడుక భాషలో మన నాలెడ్జ్ లేకుండానే మనం వాడుతూ ఉండేటువంటి ప్రొనౌన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు మరొకసారి వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ప్రొనౌన్స్ మీద ఒక మంచి పట్టు వస్తుంది. సో ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం 7 days సిరీస్ చేస్తున్నాము. సో ఈ 7 daysలో మీరు కంప్లీట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పర్ఫెక్ట్ అవ్వబోతున్నారు. థ్యాంక్ యూ.